ఒక ఆమెను తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, డాక్టర్ అసలు లేరు, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి. మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా, మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు. నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు ఇటువంటి ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు అంటే మీకున్న రెప్యుటేషన్లో కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఈ అమ్మాయి ఫ్రాడ్స్టర్, స్కామ్స్టర్. బేసికలీ ఈ డివైస్ ఇండియాలో ఎక్కడ దొరకదండి, 100% ఈ ప్రోడక్ట్ అండి దొరకదు. మీరు ఎడిట్ చేశారేమో అని అన్ని ఛాన్సెస్ ఉంటారు కదా, సో ఫిల్టర్స్ ఏమన్నా వాడారేమో అని అంటుంటుంది కదా. ఎవ్రీ సెషన్ లో కూడా ఒకటే లైటింగ్ ఉంటుంది, ఒకటే యాంగిల్ ఉంటుంది, సో చేంజ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ తో టీమ్ అప్ అయ్యాము. సో మేము వి గాట్ ఇన్ టు ప్లాస్టిక్ సర్జరీస్, బెస్ట్ సర్జన్స్, బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ టెక్నాలజీ. చిన్న రిక్వెస్ట్, కెమెరాస్ వద్దు, ఎందుకంటే మా డాక్టర్స్ ని చాలా హరాస్ చేస్తున్నారు. చాలా మాటలు అనడము, చాలా హరాస్ చేయడం. ఫేక్ డాక్టర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఉన్నారని చెప్పని అన్న కూడా జరుగుతుంది. ఈ డాక్టర్ కూడా ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేదన్నది. అటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది. మరి ఇంత ఇది పెట్టుకొని మరి అంత వైరల్ అవ్వడానికి మీరు కూడా అంత ఇది ఉంది కాబట్టి వైరల్. అయితే అలిగేషన్స్ వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు మా దగ్గరికి రాలేదు. ఒకరు అన్నారని ఒకరు చేశారు, ఇంకొకరికి డబ్బులు ఇచ్చారని చేశారు, కొంతమంది వ్యూస్ కోసం చేశారు. అంటే మిమ్మల్ని ఇలా రోడ్డు మీదకి లాగితే వాళ్ళకి ఏం వస్తుంది? యాక్చువల్గా దీని వెనకాల వేరే ఒకరు ఉన్నారు, సేమ్ ఏదో క్లినిక్ లో నీకు మోసం జరిగితే నువ్వు హెచ్కే గురించి ఎందుకు 7-8 వీడియోలు చేసావు అని చెప్పేసి అని అంటే ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కదన్నా, దీనిపైన ట్రెండింగ్ లో ఉంది కదా, సో అందుకని నేను కూడా చేసుకుంటూ వచ్చాను. నమస్తే అండి, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏంటంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ సొల్యూషన్ అనమాట. అయితే వీళ్ళపైన ఉన్న ఆరోపణలు కానీ లేదంటే వాళ్ళపైన ఉన్న రూమర్స్ కానీ ఇటువంటివన్నీ నిజమా కాదా? ఎందుకంటే దాదాపు ఒక వీడియోని పట్టుకుని మనం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఏంటంటే తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా వాటి గురించి మాట్లాడుకున్నాం, కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ సైడ్ ఎలా ఉంది, ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది విషయాన్ని అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏవి వాస్తవాలో ఏవి అవాస్తవాలు అనేది మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో దాని గురించి ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రైట్, ఇక్కడ మనం అనుకున్నట్టుగా హెచ్కే అంటే హర్షిత గారు అండ్ కార్తిక్ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు. అయితే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ కానీ అదేవిధంగా మీ మీద వస్తున్న రూమర్స్ అని చెప్పని అన్నాం, ఎలిగేషన్స్ అంటారు, అవి వచ్చినవి ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ అసలు డాక్టర్స్ ఉండరు, ఫేక్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫేక్ డాక్టర్స్ ఉంటారు అని చెప్పని దాదాపు 1 మంత్ నుంచేమో మీరు ఇది ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా మేము ఏంటంటే మేము ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ దాని మీద ఎలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీడియాల మీద కూర్చొని మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా వరకు మీడియాలో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ అవి చూపించి మాట్లాడుతున్నారు. ఓకే, అక్కడ వరకు చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. కానీ హెచ్కే నుంచి ఎప్పుడూ కూడా ఒక వీడియో అనేది కూడా రాలా, అసలు అనేది క్లినిక్ కూడా చూడలేదు, చూపించలేదు అని మేము అడిగాం. మీరు చెప్పండి, మీకు ఎలా తీసుకున్నారు దాన్ని? మీరు అలా జరిగింది. సో ట్రూ. ఇప్పుడు వరకు మన పైన వచ్చిన ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నది లేదు, లేదంటే ఏ ఒక్క క్లినిక్ కి కూడా ఒక అడుగు పెట్టింది లేదు. సో ఫస్ట్ టైం మీ ఛానల్ వాళ్ళే మేము వస్తాము, ఒకసారి మొత్తం చూసుకుంటాం అని చెప్పేసి కెమెరాతో డైరెక్ట్గా వచ్చాము. మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది అదే, మీరు రాండి కెమెరాతోటి డైరెక్ట్గా రండి, మా సర్టిఫికేట్స్ చూడండి, మా డాక్టర్స్ చూడండి అని చెప్పేసి మేము అందరికీ కూడా మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం అనమాట. సో అంటే మీరు వచ్చారు, మీకు కూడా మేము అంతా చూపిస్తాం. సర్టిఫికేట్స్ అని అన్నారు, మా సర్టిఫికేట్స్ అని మేము మా వాల్స్కి మేము అటాచ్ చేయడం అనేది జరిగింది. మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంది, డాక్టర్స్ ఉంటారు లోపల. యూ కెన్ టాక్ టు ఎవ్రీవన్. డెఫినెట్గా. అంటే ఈ లోపు అంటే మేము వస్తున్నాం అని చెప్పని అంటే మీకు జస్ట్ మేము అడిగాము, సార్ ఇట్లా రావచ్చు అని చెప్పని అడిగాము, సరే ఓకే అని చెప్పని అన్నారు. అంటే ఈ లోపు ఏమన్నా మీరు ఏమైనా ప్లాన్ చేసి? లేదండి,
మేము అందుకనే ఏ ఛానల్ అయినా కూడా మాకేం కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళండి అనే చెప్తున్నాం. సో వీఆర్ దాట్ ఓపెన్. ఏ క్లినిక్ అయినా మాకు ఒక్క కాల్ చేయకుండా మీరు డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళిపోండి కెమెరా పట్టుకొని. ఇక్కడ ఎలా అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చారు, ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి, ఇక్కడ ఎలా అయితే సెటప్ ఉందో ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్, అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాల్స్ పైన అటాచ్ చేసి ఉంటాయి. ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అందరు కూడా అక్కడనే ఉంటారు, ఏ టైంలోనే వెళ్ళొచ్చు. రైట్ సార్, మీరు అన్నది చాలా బాగుంది. వచ్చి చూసుకోండి డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రతి బ్రాంచ్లో కానీ మరి హర్షద గారు కానీ కార్తిక్ గారు కానీ ఉండరు కదా, ఉండరుగా. అంటే ఎందుకని అంటున్నానంటే రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్లో మీ వేరే బ్రాంచ్ నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం కూడా జరిగింది సార్. మీడియాలో కూడా ఆమెని తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, డాక్టర్ అసలు లేరు, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అందుకని నేను అంటున్నాను. సో అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి. సో ఆవిడ మా క్లయింటే డెఫినెట్గా. సో ఈ విషయం పైన కూడా మేము మల్టిపుల్ ప్లేసెస్లో మాట్లాడడం అనేది జరిగింది. మాకు ఎవ్రీ రూమ్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో ఆ క్లయింట్ ఏమన్నారు, అక్కడ అసలు డాక్టర్సే లేరు, నాకు ట్రీట్ చేసింది డాక్టర్సే కాదు అని చెప్పేసి అన్నారు. నేను ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తాను, ఎవరు ట్రీట్ చేశారు అని చెప్పేసి. ఆ డాక్టర్ సర్టిఫికేట్ నేను మీకు చూపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి వీడియో ఇచ్చేటప్పుడు. కావాలంటే ఆ డాక్టర్ తో మాట్లాడిస్తాం. అసలు మీరు డర్మటాలజిస్టా కాదా, డాక్టరా కాదా, చేసింది అదే క్లయింట్ నాతోటి రీసెంట్ గా ఇదంతా వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారనమాట క్లినిక్ కి. ఇట్లా నా మీద కొన్ని వీడియోస్ మీమ్స్ వచ్చాయి, అవి మీరు డిలీట్ చేయించండి అని. అంటే మేము ఎట్లా డిలీట్ చేపిస్తాం, వేరే పేజెస్ వాళ్ళు చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీడియాలోకి వచ్చి ఇట్లా మాట్లాడారు, మేము కాదు మీరు ఫేక్ గా మాట్లాడారని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు మీమ్స్ చేయించుకుంటే మనకు ఇది కాదు కదా. అండ్ అదే క్లయింట్ నేను క్వశ్చన్ చేశాను అనమాట, అక్కడ డాక్టర్స్ లేరని అన్నారు, అది ఫేక్ ఎలిగేషన్ కాదా అండి, మీరు ఎలా చెప్పారు, మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా, మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు మీరు. ఒక్క నిమిషం చూడండి. అంటే అండ్ ఆల్సో ఇది కూడా ఆమె కూడా డర్మటాలజిస్టేనా, క్లయింట్ కూడా కాదు. అండ్ ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, ఆవిడ తప్పేం లేదు, తనని డెఫినెట్లీ మిస్గైడ్ చేశారు వీళ్ళు. మీకు ఏదో చెప్పుంటారు డెఫినెట్లీ, పిలిపించి కూర్చోబెట్టి లేకపోతే మీకు ఇది చేస్తాము అని. ఇది వినండి. అండ్ ఈ రికార్డింగ్ కూడా వన్ సెకండ్ తన పర్మిషన్ తోటే పెడుతున్నాం, ఎందుకంటే రికార్డింగ్ లో తను అనింది మీరు కావాలంటే ఇది ఎక్కడన్నా చెప్పండి, నాకు ప్రాబ్లం లేదు అని. తను పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము ఇది వినిపించే వాళ్ళం కాదు. మరి ఎందుకని అక్కడ మాట్లాడింది అలాగా? ఇది వినండి. ఒక్కటి ఏంటంటే లేదు అంతే, అదే మీరు మీడియాలో అక్కడ ఉన్నది డాక్టర్లే కాదని మీరు ఎలా చెప్పారు సరస్వతి గారు? నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు క్లోజ్ అయ్యే ఉంటాయి ఫీల్ వేసినప్పుడు, ఓకేనా. నేను అడిగినప్పుడు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఇది మీరు మీడియాలో చెప్పినా ఎక్కడ చెప్పినా నాకు ప్రాబ్లం లేదు. నాకు ఫస్ట్ టైం టీచర్ డాక్టర్ అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అండ్ నేను ఎవ్రీ సెషన్ కి నాకు మీ అంత నాలెడ్జ్ అక్కడ లేదు. శాస్త్రం మీద తర్వాత మళ్ళీ కాదు, మీరు డాక్టర్స్ ట్రీట్ చేశారా లేదా, మీకు చేసిన సెషన్ డాక్టర్సా కాదా? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాళ్ళు డర్మటాలజిస్ట్ అని నాకు చెప్పే లోపల తీసుకోలేదు. నా తరఫున వాళ్ళు సర్టిఫైడ్ నేను అయితే చూడలేదు కదా. కావాలని ఇది కూడా ఇంటర్వ్యూ మీరు వాళ్ళు చెప్పలేదు అని. ఓకే రైట్. కాదండి కార్తిక్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా, నాకు అంటే కళ్ళు మూసుకొని ఉన్నాను లోపల నాకు తెలియదు అని చెప్పని అంటుంది. ఓకే, ఆమె పాయింట్ పక్కన పెడితే కనుక ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి మీడియాలో మాట్లాడిపించారు, అంతవరకు బాగుంది. ఏ రోజైనా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయో అందరికీ తెలుసు, ఈవెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీ మీద ఎలిగేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడడం జరిగిందా? లేదండి, అస్సలు. మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు, లేదంటే మీ దగ్గర ఎందుకు డాక్టర్స్ లేరు, మీ దగ్గర ఎందుకని డెర్మటాలజిస్టులు లేరు, అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పినట్టుగా ఆమె ఎప్పుడైనా డైరెక్ట్గా చేయొచ్చు. అలా వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టుగా మేము ఇప్పుడు మీడియా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు అన్నారు, అలాగే ఒక కామన్ సిటిజన్ లాగా తను వచ్చి మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పి అడిగే అన్ని రాకముందు ఆవిడ ఒకరి ద్వారా మాకు ఒక వాయిస్ క్లిప్ పంపించాడు సార్. ఓకే, అంటే హెచ్కే పైన ఇలాంటి ఎలిగేషన్స్ నాకు కూడా కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి నాకు కొంతమంది ద్వారా, వాళ్ళని ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని అన్నారు. నాకు అది వినంగానే ఎవరు చెప్పారు ఏంటి నాకు అర్థమైపోయింది. నేను అన్నాను, సార్ మా దగ్గరికి ఎప్పుడైనా మమ్మల్ని దగ్గరికి రామని చెప్పండి. సేమ్ ఇదే మాట చెప్పాను, వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి అండ్ మా వర్జన్ వినమని చెప్పండి. అవన్నీ ఎలిగేషన్స్, ఫేక్ ఎలిగేషన్స్.
ఒకసారి మా ఇది వినమని చెప్పండి అని చెప్తే వింటామని అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చొని మీడియా ముందు కూర్చొని ఇచ్చేసారనమాట. ఓకే. సో మా వర్జన్ కూడా వినలేదు ఎవరు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు. సో అందుకని తెలిసి అందుకని మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మా ఇది రాకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు. అండ్ మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో గమనిస్తే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉండొచ్చు, గతంలో ఏమైంది, 2022లో ఏమైంది, 23లో ఏమైంది అని చెప్పి తీస్తున్నారు. అంటే మా దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మీకు తెలుసు, అయినా కూడా ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. రైట్. హర్షిత గారు, మీకు అంటే చాలా మంది వరకు ఏంటంటే మీరు ఎట్లా అంటే హెచ్కేగా చాలా వరకు చాలా సెలబ్రిటీస్ని కానీ వాళ్ళని ట్రీట్ చేసే ప్రాసెస్ కానీ అంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఏంటంటే రీల్స్కి వాటికి ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళు అంటే ఏంటంటే మీ వీడియోస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే అరే చాలామంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు ఇక్కడికి, నిజంగా చాలా బాగుంది అది ఇది అని చెప్పినట్టుగా అనుకుంటారు. మీరు అప్రోచ్ అయ్యే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇటువంటి రూమర్ అనేది క్రియేట్ అయిన తర్వాత అంటే ఇటువంటి ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మీకున్న క్లయింట్స్తో కానీ లేదంటే మీకున్న రెప్యుటేషన్తో కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు దాన్ని? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అసలు అర్థం కాలేదు ఏంటిది అంటే. దే క్రియేటెడ్ సంథింగ్ వెరీ బిగ్ అవుట్ ఆఫ్ నథింగ్, ఏమి లేకుండా చాలా పెద్దది క్రియేట్ చేశారు. సో మాకు అసలు అర్థం కాలేదు. ఇమీడియట్లీ సెకండ్ డేనే మేము బయటకు వచ్చాము, చెప్పాము మీకు ఏం కావాలన్నా మీరు క్లినిక్కి రండి, బికాస్ 2 డేస్లో అయితే సెట్ చేసుకోలేము కదా. 2 రోజుల్లోనే వీడియో చేసి పెట్టాం, మీకు ఏం కావాలన్నా వచ్చేయండి, క్లినిక్కి వెళ్ళండి, చూసుకోండి, ఒక్క బ్రాంచ్ కాదు ఎనీ బ్రాంచ్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాము. కమింగ్ టు ద క్లయింట్స్, ఎవరైతే అంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో చాలా పాజిటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి. ఓన్లీ ఇది వచ్చింది అని చెప్పను. సో వాళ్ళు కూడా వీఆర్ దేర్ విత్ యూ, మేము ఉన్నాము, వీ ట్రస్ట్ యూ, నేను వచ్చాను, నేను చేయించుకున్నాను, నా లైఫ్ ఇలా మారింది, నాకు ఇంత కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు ఉన్నాను. బట్ నేను ఇలా మీడియా ముందుకి రాలేకపోవచ్చు, వీళ్ళలాగా వచ్చి కూర్చొని గట్టిగా అరిచి నేను చెప్పలేకపోవచ్చు. బట్ హెచ్కే ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నా దగ్గర మెసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నారు కాదు, ఒక 1 month బ్యాక్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కూడా. సో వాళ్ళందరూ చేశారు, సో సపోర్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళందరూ చేసిన దానికి ఎందుకంటే ఇంత దారుణంగా అందరి మైండ్స్లో వీళ్ళు పెట్టేశారు, ఇది తప్పు, ఇది ఫేక్, ఇది ఫ్రాడ్, ఈ అమ్మాయి ఫ్రాడ్స్టర్, ఈమె స్కామ్స్టర్, ఈమె దొంగ. వీటికన్నా ఇంకా ఏంటంటే దండుపల్యం అంటున్నారు. మరి దండుపల్యం బ్యాచ్ అంటే నేను విన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ అడగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చూసి నేను అది నా ఒపీనియన్ అనేది చెప్పాలి, తెలుసుకోవాలి నేను అది అనేది. ఇప్పుడు నేను తెలియకుండా ఇప్పుడు ఆ వీడియోలు తీసుకుని అవి రిఫరెన్స్ తీసుకొని నేను మీ దగ్గర వరకు ఇక్కడ రావడం జరిగింది. సో నేను చూసిన వీడియోస్ అనేవి కూడా ఇలాగే ఉన్నాయి. ఒక బ్యాచ్లా తయారైపోయారు వీళ్ళంతా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కరెక్ట్ ప్రొడక్ట్స్ కాదు, వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ అనేది ప్రోడక్ట్ కాదు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఈ కోటిలో దొరికేస్తాయి, మన అమీర్పేటలో దొరికేస్తాయి అని చెప్పి సేమ్ సీరియస్గా ఎట్లానే మాట్లాడుతున్నారు. ఈవెన్ దో ఆ కామెంట్స్ కూడా ఎట్లా అంటే ఒక విషయాన్ని ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట. ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట కామెంట్స్లో. ఏంటంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు ఉండొచ్చు, అంటే దాన్ని పోస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళతో ఒక డిబేట్ నడుస్తుంది అనమాట కామెంట్లో. అది చాలా వరకు చదివాను నేను. అవన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో మీరు పర్సనల్గా మనుషులు మీరు పురమాయించి వాళ్ళు పర్సనల్గా మనుషులు పురమాయించి ఒక యుద్ధం వార్ చేసుకున్నట్టుగా అనిపించింది. అసలు ఇది స్టార్ట్ అయ్యేంత వరకు ఒక పిఆర్ టీమ్ అనేది ఉంటుంది, దానికి ఇట్లా కామెంట్స్ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారన్న విషయం కూడా మాకు తెలియదు ఇంతకుముందు. మా ఇన్స్టాగ్రామ్ మేమే హ్యాండిల్ చేసుకుంటాం, ఎవ్వరూ హ్యాండిల్ అంటే మాకు వచ్చిన వ్యూస్ వల్ల కానీ ఇదిగా వ్యూస్ చాలా పోతుంటాయి మా రీల్స్ అవన్నీ. అది వీళ్ళకి బాగా మంచి టీం ఉందని అనుకుంటారు కానీ ట్రస్ట్ మీ వి బోత్ విల్ మేనేజ్. అండ్ ఇదంతా అయిన తర్వాతనే నార్మల్గా మాకు తెలిసిందనమాట వీళ్ళందరికీ కూడా ఒక అంటే కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి, అండ్ వీళ్ళ పేజెస్ అన్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో వ్యూస్ వస్తాయి, ఇంకా దాంట్లో ఏవో పర్సెంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మాకు తెలీదు. మేము జస్ట్ వీళ్ళు వస్తున్నారు, మేము రీల్ వస్తున్నాం, అది ఆర్గానిక్ గా వెళ్ళింది. ఎక్విప్మెంట్ మీరు అన్నారు కదా కోటిలో అని, మోస్ట్ ఆఫ్ అవర్ ఎక్విప్మెంట్ అసలు ఇండియాలోనే దొరకదు. మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ డెఫినెట్ గా నేను చూడాలి. అవి మీరు నాకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా కొన్ని మీడియాస్ మాత్రం అలా ఉంటాయి మేడం, అంటే పర్సనల్గా ఎవరికైనా ఇలాగా సపోర్ట్ చేయడానికి అట్లా ట్రై చేయొచ్చు. కానీ బేసిక్గా చాలా వరకు
మీడియా ఏంటంటే వాస్తవాన్ని అవాస్తవాన్ని అనే దాన్ని చూపించడానికి ట్రై చేస్తుంది. కానీ మీ వరకు అయితే అది ఎందుకు జరగలేదు అనేది కూడా నాకు కూడా కొంచెం ఇదిగానే అనిపించింది. సో అందుకని మేము కూడా ఏంటంటే డైరెక్ట్గా మేమే వెళ్దాం చూద్దామని చెప్పని మేము రావడం జరిగింది. రైట్, మీ ఎక్విప్మెంట్ కూడా ఒకసారి నాకు చూపించింది. అదేవిధంగా డాక్టర్స్ విషయం కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర డర్మటాలజిస్ట్ లేరు అని చెప్పినట్టుగా ఆవిడ నేను కళ్ళు మూసుకున్నాను, ఆ డాక్టరో కాదో నాకు తెలియదు అని చెప్పాను. సరే, మీ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఒకసారి నాకు తప్పకుండా చూపించారు. రైట్, ఇక్కడ చూసేవన్నీ కూడా ఇవి మా ప్రోడక్ట్స్ అండి. దీస్ ఆర్ ఆల్ రీటైల్ ప్రోడక్ట్స్. అంటే ప్రిస్క్రిప్షన్ పైన దొరికే ప్రోడక్ట్స్ అని కాదు, ఇది ఆన్లైన్లో కూడా ఎవరైనా తీసుకోవచ్చు. దీస్ ఆర్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ బేసికలీ. సో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్తో పాటు మనకు స్నేల్ సిరమ్ కానివ్వండి, మిస్ట్ కానివ్వండి, లిప్ బామ్స్ కానివ్వండి, హెయిర్ ఫాల్ సిరమ్ అని, షాంపూ, కండిషనర్స్, ఇవన్నీ మేము మా బ్రాండ్ పైన మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాం. సో దేర్ ఆర్ అంటే ఇండియాలోనే మాకు ఒక 5 ఫ్యాక్టరీస్ తోటి టైఅప్డ్ ఉన్నాయి. దే ఆర్ ది బెస్ట్ ఫ్యాక్టరీస్. అండ్ ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చాలా పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్కి కూడా వీళ్ళే సప్లై చేస్తారు ప్రోడక్ట్స్. అదే విధంగా మోస్ట్ ఆఫ్ ది ఫార్మాసిటికల్ కంపెనీస్ అబ్రాడ్లో ఉన్న వాటికి కూడా వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్ సార్, మీరు చెప్తుంది బాగుంది సార్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ గురించి అంటున్నారు, మీరు ఏదైతే ప్రిస్క్రిప్షన్ గురించి చెప్పారో మరి మీ దగ్గర ఉన్న ఆ ప్రిస్క్రిప్షన్ గురించి కూడా ఒక ఇష్యూ అనేది జరిగింది. అది ఏంటి అసలు? మీరేమో అసలు ఉన్నదంతా కూడా మెడిసిన్ అయితే కదా, ట్రీట్మెంట్ డ్రగ్ అయితే కాదు. అది కావాలంటే మీరు ఏ డాక్టర్ దగ్గరైనా చూపించండి అని చెప్పని మీరు డైరెక్ట్గా చెప్తాను. ఒకసారి నాకు అది కూడా ఒకసారి చూపించండి, ఎందుకంటే నేను నాకు తెలిసిన డాక్టర్స్ దగ్గర కూడా నేను అది కాదని చెప్పని నేను. మరి దానికి ఏమంటారు అంటే అందులో ఉన్నది అసలు ఏంటి ఆ మ్యాటర్? అందులో అసలు ఈ ప్రోడక్ట్స్ కూడా లేవండి. అందులో ఏ సెషన్ ఎన్ని సెషన్స్ తీసుకోవాలి అంటే గ్లో అప్స్ ఇన్ని తీసుకోవాలి, పీల్స్ ఇన్ని తీసుకోవాలి, ఫేషియల్స్ ఇన్ని తీసుకోవాలి, మెడి ఫేషియల్స్ ఇన్ని తీసుకోవాలి అని ఉంది అంతే. సో ప్రొసీజర్స్ ఎన్ని తీసుకోవాలి అని ఉంది అందులో, అంతే. అందులో డ్రగ్స్ లేవు అంతే. మీరే చెప్పారు కదా, ఇంతకు ముందు కూడా చెప్పాము, మీకు కూడా అదే చెప్తున్నాము. ఆ ఫామ్ మళ్ళీ మేమేదో చేంజ్ చేసి ఇచ్చారనుకుంటారు. వాళ్ళు అన్న దాని నుంచి ఆ ఫామ్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరినన్నా అడగండి, దాని మీద ఒక్క డ్రగ్ ఉందంటే వచ్చి మళ్ళీ మాట్లాడండి. సో దట్స్ వాట్, అంటే క్రియేట్ చేస్తే ఏదైనా కూడా అయిపోతుంది. దట్స్ వాట్. సో ఇవన్నీ కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, మేము తయారు చేయించుకుంటాం విత్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఓకే, మీకున్న ఏదైతే క్లినిక్ మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ మాత్రం మీరు తెచ్చుకుంటారు. ఓకే, మీకు ఉన్న క్లయింట్స్ కి ఎవరికైతే ప్రాబ్లం అవుతుందో వాళ్ళకి తగ్గట్టు. సపోజ్ వేరే ఏదైనా ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేయాలి అనుకుంటే అది ప్రిస్క్రిప్షన్ ఫామ్ లో సెపరేట్ గా ప్రిస్క్రైబ్ చేసి క్లయింట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మెడికల్ స్టోర్స్ లో వాళ్ళు కొనుక్కుంటారు. సార్, ఇప్పుడు ఇంకోటి జనరల్ గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న డెర్మటాలజిస్టులు ఇవి అంటే మీరు ఎట్లానో మీరు ఇది మీ దగ్గరే ఆ ప్రొసీజర్ అంతా కూడా సెషన్స్ అన్ని మీ దగ్గర నడుస్తాయి కాబట్టి మీ ప్రోడక్ట్సే యూజ్ చేయమని చెప్పని వాళ్ళు చెప్తారు, అంటే మీరే సజెస్ట్ చేస్తారు. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా మనకి డూప్లికేట్ అనేవి చాలా చాలా సింపుల్గా అనేది బయట కాపీ అనేది ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎవరైనా కాపీ చేస్తే దాన్ని మీరు కేసు వేయొచ్చండి మేము. అంటే ఈ ఫార్ములేషన్స్ లైసెన్సెస్ గానీ 100%. సో ఇది కూడా అంటే ఈ వాట్ ఎవర్ ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏవైతే ఫార్ములేషన్స్ ఉన్నాయో అవి మేము కొనుక్కున్నాం. ఇట్స్ ఆర్ పేటెంటెడ్ ఫార్ములేషన్స్ అన్నమాట. సో బయట ఎవరు దీన్ని యూజ్ చేసుకోవడానికి లేదు. ఎవరన్నా దీన్ని రెప్లికేట్ చేసుకొని యూజ్ చేసుకొని ఇప్పుడు అమెజాన్లో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక మా ఫేస్ వాష్ ఫేక్ ప్రోడక్ట్గా క్రియేట్ చేసి అమ్మడం అనేది జరిగింది. వాళ్ళపైన మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ ఫ్యాక్టరీని మూపించడం అనేది జరిగింది కూడా లాస్ట్ ఇయర్. సో ఆ విధంగా అవుతూ ఉంటాయి, కానీ దానికి కావాల్సిన లైసెన్సెస్ ఉన్నాయి. అండ్ మా ప్రోడక్ట్స్లో కూడా ఇవన్నీ కూడా FDA అప్రూవల్ తర్వాతనే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుందండి. ఎవ్రీ ప్రోడక్ట్ ఒకసారి ఫార్ములేషన్ అయిపోయిన తర్వాత శాంపుల్ వచ్చిన తర్వాత ఆ శాంపుల్ మనం FDAకి పంపించడం జరుగుతుంది. బ్రాండ్ నేమ్తో సహా FDA వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క రెగ్యులేషన్స్ చూసుకొని వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన ప్రతి ఒక్క బ్యాచ్ అంటే సపోజ్ ఒక 5000 ప్రోడక్ట్స్ ఒక బ్యాచ్ అనుకోండి, ఆ 5000 ప్రోడక్ట్స్ కూడా టెస్ట్ అవుతాయి, ల్యాబ్ టెస్ట్ అవుతుంది. ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాతనే ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఇట్స్ వెరీ డీటెయిల్డ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే ఏదో నార్మల్ గా బయట కొనుక్కొని ఫిల్ చేసేసి అమ్మేసేయడం అన్నట్టు ఉండదు అనమాట. సో ఇట్ ఇస్ నాట్. దీని మీద కూడా మీకు లీగల్ గా అన్ని పేటెంట్ 100% ఉంది.
ఓకే షూర్ రైట్. మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా మీరు ఇందాక అన్నారు అది అసలు ఎక్కడ దొరకదు, మన ఇండియాలో ఉండదని చెప్పని అంటారు. నిజంగానైతే చాలా మంది కామెంట్ కదా ఈ ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే మీరు కూడా చూసే ఉంటారు, ఇవి ఇక్కడెక్కడే దొరికేస్తాయి ఇవి వాళ్ళ అదే దగ్గర ఒక్కసారి అన్నా ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడుంటే బాగుండేది అని అంతే. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చూసిన తర్వాత మొత్తం అన్ని చూసిన తర్వాత అప్పుడు నేనే అడుగుతాను మిమ్మల్ని మీకేమనిపిస్తుంది అని చెప్పేసి. డెఫినెట్గా Yes, we'll start మా స్కిన్ టెస్ట్ మెషిన్ తోటి మనం స్టార్ట్ చేద్దాము. We'll go there. సో ఇదొక యూనిక్ డివైస్ అండి. ఇది మేము బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటి సార్ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్? సో ఎవ్రీ ప్రొసీజర్కి ప్రొసీజర్ చేసే ముందు చేసిన తర్వాత మనం బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. మీరు ఇప్పుడు వచ్చారు, మీకు ఒక 2 months ప్రోటోకాల్ 3 months ప్రోటోకాల్ ఒకటి ఇచ్చామనుకోండి, ఇప్పుడు మీ స్కిన్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, చేంజెస్ అది మనం ఇంటర్నల్ గా వీ హ్యావ్ ఎన్ అదర్ డివైస్. మీ స్కిన్ లో ఎలాంటి అంటే పిగ్మెంటేషన్ ఏ లెవెల్స్ లో ఉన్నాయి, అదర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక డివైస్ చెప్తుంది, దాని దగ్గరికి వెళ్దాము. ఈ డివైస్ ఏంటి అని అంటే మెయిన్లీ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసుకోవడానికి. సో దీంట్లో ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటంటే బేసికలీ ఈ డివైస్ ఇండియాలో ఎక్కడ దొరకదండి, 100% ఈ ప్రోడక్ట్ దొరకదు. నేను ఇది మేము కొరియా వెళ్ళినప్పుడు ఒక 2 years చైనా కూడా కాదు, కొరియా. సో మేము ఒక 2 years బ్యాక్ కొరియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్ లో మేము ఈ డివైస్ చూసాం అనమాట. ఇది నేను చాలా దగ్గర ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి నేను తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి ఒక్క బ్రాంచ్ లోనే ఉంది. వీ హ్యావ్ ఆర్డర్డ్ ఫర్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. వెరీ సూన్ ఇట్ విల్ బి దేర్. సో మీరే ఒకసారి ఇక్కడ రాండి. ఇట్ వి విల్ టేక్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ ప్లీజ్. ఇక్కడికి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. సో ఇది ఆటోమేటిక్ గా ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది, కరెక్ట్ గా అక్కడికి ఆగిపోతుంది అనమాట. కొంచెం కింద పెట్టండి. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ప్రతిసారి కూడా సేమ్ లైటింగ్ తోటి సేమ్ యాంగిల్స్ లో అనేవి పిక్చర్స్ వస్తాయి. స్ట్రైట్ గా చూడండి. యూజువల్లీ చాలా దగ్గరలో ఏమవుతూ ఉంటుంది అని అంటే మనం లైటింగ్ చేంజ్ వల్లనో ఇది చేంజ్ వల్లనో పిక్చర్స్ అనేవి మీరు ఎడిట్ చేశారేమో అని అన్ని ఛాన్సెస్ ఉంటారు కదా. సో ఏమన్నా వాడారేమో అని అంటుంటుంది కదా. ఎవ్రీ సెషన్ లో కూడా ఒకటే లైటింగ్ ఉంటుంది, ఒకటే యాంగిల్ ఉంటుంది. సో చేంజ్ చేయడానికి ఉండదు. మీ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ కి ఎగ్జాక్ట్ గా డిఫరెన్స్ ఏంటి అనేది ప్రాపర్ గా తెలుస్తుంది అనమాట ఇందులో. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్. కొరియా నుంచి వచ్చింది, ఇది కొరియా నుంచి వచ్చిందండి ఈ డివైస్. సో నెక్స్ట్ డివైస్ ఏంటి అని అంటే ఇది మా స్కిన్ అనలైజర్ మెషిన్ అని అంటాం మేము దీన్ని. సో వి విల్ షో యు ఒకసారి. సో ఇందులో ఏంటి అని అంటే ఇది ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని, సో ఇందులో మీరు ఫేజ్ అనేది లోపల పెడతారనమాట. మల్టిపుల్ వేస్ లో అది స్కిన్ ని అనలైజ్ చేసుకొని ఒక పిక్చర్ అనేది ఇస్తుంది. వి విల్ షో యూ హౌ ఇట్ ఈస్. ఇది మీరు చాలా రీల్స్ లో కానీ ఈవెన్ వీటిలో కూడా చూసుంటారు. రైట్. అంటే ఇంకొక విషయం సార్, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే పేషెంట్ సంబంధించి ఫస్ట్ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రాసెస్ ఇది అంటారా? అంటే ఎలా అంటారు ఈ ప్రాసెస్ అనేది? లైక్ ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకు ఏదో ఇష్యూ ఉందంటే మనకు సంబంధించి ఎక్స్రేలు కానీ సీసీలు కానీ తీసుకుంటూ ఉంటారు కదా. మాది స్కిన్ కి హెయిర్ కి సంబంధించిన క్లినిక్ కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఎక్కడ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు జరిగే ప్రాసెస్ ఇదంతా. ఓకే. సో అంటే ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ డైరెక్ట్ గా డాక్టర్ లేకుండా వాళ్ళే చేసేస్తున్నారని చెప్పని, డాక్టర్ హర్షిత గారు కూడా చేసేస్తున్నారని చెప్పని జనరల్ గా ఇవే మాట్లాడుతున్నారు. ప్లీజ్ కూర్చోండి.
డాక్టర్ దగ్గర కంటే వెళ్ళక ముందు ఫస్ట్ స్కిన్ అనలైజ్ చేసి, లేదంటే ఎవరైనా హెయిర్ కన్సర్న్స్ తోటి వచ్చారనుకోండి, వాళ్ళకి హెయిర్ అనలైజర్ మెషిన్ ఇంకోటి సెపరేట్గా ఉంటుంది. అది కూడా సేమ్ ఇదే మెషిన్ సేమ్ కంపెనీ నుంచి అన్నమాట. అది అందులో కూడా మనకు హెయిర్ పరంగా వచ్చింది అని అంటే ఎంతవరకు బాల్నెస్ ఉంది, ప్రెసెంట్ స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది, ఏదన్నా స్కాల్ప్ కి సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని అది ఐడెంటిఫై చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. దాని ప్రకారంగా మన డాక్టర్ ట్రీట్మెంట్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. లోపలికి అక్కడ చిన్ పెట్టేసేయాలి, లోపల పెట్టి యా దానిపైన పెట్టేసేయండి. ఎస్ అట్లా, ఎస్ అలానే ఉన్నాయి. సో నేమ్ అండ్ ఫోన్ నెంబర్ తోటి మేము డేటా అనేది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ స్కిన్ టెస్ట్ కూడా మేము అంటే ప్రతి సెషన్కి స్కిన్ టెస్ట్ చేయము. ఇప్పుడు చేసాం అనుకోండి, ప్రాబబ్లీ ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ తర్వాత ఎంతవరకు డిఫరెన్స్ ఉంది, చేంజెస్ లో ఎంతవరకు డిఫరెన్స్ ఉంది, పిగ్మెంటేషన్ ఎంతవరకు తగ్గింది. చాలా కొన్ని టైమ్స్ ఏమవుతుంది అని అంటే పిగ్మెంటేషన్ తగ్గినా కూడా అంటే సో అది అంటే జస్ట్ మన స్కిన్ మీద అవుటర్ లేయర్లోనే కాకుండా ఇన్నర్ లేయర్స్లో కూడా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకొని, సో ఏఐ హెల్ప్ తీసుకొని ఎట్ ద సేమ్ టైం మన డాక్టర్స్ కూడా ఉండి వాళ్ళు కూడా పర్సనల్గా కూడా ఒకసారి చెక్ చేసి రెండిటి కాంబినేషన్లో వాళ్ళకి అసలు అంటే మళ్ళీ వాళ్ళని కనుక్కుంటారు వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాట్ ఆర్ దే ట్రైంగ్ టు అచీవ్ అనే దాన్ని బట్టి వాళ్ళకు ప్రోటోకాల్ అనేది డిజైన్ చేసి ఇది ఫాలో అయ్యి ఇలా మెయింటెనెన్స్ సెషన్స్ ఉంటాయి, ఇవి చేసుకుంటే ఇది వస్తుందని ఎండ్ ఆఫ్ ది డే డాక్టర్ విల్ డిసైడ్. అలానే ఫస్ట్ వచ్చిన ప్రోటోకాలే మళ్ళీ మొత్తం కంటిన్యూ చేస్తామని కూడా లేదు. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెషన్స్ మళ్ళీ వాళ్ళతో కనుక్కోవడం అనేది జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది. సో ఎవ్రీ సెషన్ తర్వాత కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఎలా ఉంది మీకు, బాగుందా లేదా, ఇంకా ఎక్కువ చేంజ్ కావాలనిపిస్తుందా, ఐ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అన్నట్టు. సో ఇంతకు ముందు మనకి సరస్వతి గారి కేసులో కూడా మనం తనని అడిగాము, తను దాంట్లో కూడా నాకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇలా అని చెప్పేసి రాసింది అనమాట. సో ఒకవేళ అప్పుడు ఎవరైనా ఉండేసి నాకు రిజల్ట్ కనిపించట్లేదు అంటే అప్పుడు మళ్ళీ డాక్టర్ ఉండేసి ఆ ట్రీట్మెంట్ కొంచెం చేంజ్ చేయడము, వేరేది చేయడము, అది చేసి దెన్ వి విల్ ట్రై టు గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఓకే, చిన్న క్వశ్చన్, అసలు ఎందుకని మీరు ఇట్లా పర్మనెంట్ మేకప్ చేయాలని చెప్పని ఎందుకని అనుకున్నారు మీరు? అంటే ఇది ఎలా ఉందంటే మీరు అనుకోవచ్చు, అంటే మీరు అనొచ్చు సార్ మీరు అలా అంటారు, చాలా వరకు అప్గ్రేడ్ అవుతున్నారు అందరూ కూడా మనం ల్యాండ్లైన్ నుంచి ఉండిపోలేదు కదా, మొబైల్కి వచ్చాం కదా అన్నట్టు మీరు అనొచ్చు, స్మార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఏ వచ్చేసిందని. అంటే మేకప్ విషయంలో అంటే మన స్కిన్ విషయంలో కానీ దీంట్లో మన బ్యూటీకి సంబంధించిన దాంట్లో పర్మనెంట్ చేయాలని చెప్పని మీరు ఎందుకని మీకు ఆ థాట్ వచ్చింది? ఫస్ట్ యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది పర్మనెంట్ మేకప్గా స్టార్ట్ చేసాము. పర్మనెంట్ మేకప్ అంటే ఐబ్రోస్ అండ్ లిప్స్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్, ఇది నేను పెట్టిన పేరు కాదు. ఎలాగైతే ఇలా బొటాక్స్ అని పెట్టారో ఫిల్లర్, అలా పర్మనెంట్ మేకప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, తీసుకొని వచ్చారు. ఇది బయట కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ ఫేమస్, చాలా ఫేమస్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు అది ఇక్కడ లేదు. ఎక్కడ ఐబ్రో మైక్రో బ్లీడింగ్ చేయించుకోవాలి అని అంటే ఢిల్లీకి వెళ్ళాలి, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళాలి, లేదు అంటే అట్లీస్ట్ ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి. సో అలాంటి టైంలో ఇక్కడ ఎందుకు హైదరాబాద్లో ఇది రాకూడదు, అప్పటిదాకా లేదు అసలు. ఫస్ట్ పీపుల్ మేము 2018-2019 లో we were the first people to start permanent makeup in Hyderabad. ఓకే, ఐబ్రోస్ లిప్స్ అనే కాకుండా పర్మనెంట్ మేకప్ లో ఐబ్రోస్ అండ్ లిప్స్ అనేవి మెయిన్ గా మేము తీసుకున్నాం. సో అందులో పర్మనెంట్ ఐ లైనర్ కూడా ఉంటుంది, మోల్ క్రియేషన్ ఉంటుంది, అవన్నీ మేము తీసుకోలేదు. వీ టుక్ ఓన్లీ బ్రౌజ్ అండ్ లిప్స్, దాని మీద మేము వర్క్ చేసాం అనమాట. సో అలా ఎస్టాబ్లిష్ చేసాం దీన్ని. స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దాని తర్వాత డర్మటాలజిస్ట్ ని హైర్ చేసుకొని డర్మటాలజీ క్లినిక్ గా, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ క్లినిక్ గా ఇది మారింది. సో వాళ్ళతో టీమ్ అప్ అయ్యి we have built this. ఓకే, అంటే మీరు చెప్తున్న ప్రకారంగా అంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఒరిజినల్ చెప్తున్నారు, అన్ని లీగల్గా అన్నీ ఉన్నాయి, లైసెన్సులు అని చెప్పి అంటున్నారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీరు ఒక మంచి కమర్షియల్ హాస్పిటల్ రన్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్లీ ఓపెన్ చేసాం కదండి. సో యాజ్ వి టోల్డ్ వి స్టార్టెడ్ విత్ పర్మనెంట్ మేకప్, మెల్లమెల్లగా మేము డర్మటాలజీ హైర్ చేసుకొని స్కిన్ అండ్ హెయిర్ కేర్ లోకి వచ్చాము. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ తో టీమ్ అప్ అయ్యాము. సో మేము వి గాట్ ఇంటూ ప్లాస్టిక్ సర్జరీస్.
కాస్మెటిక్ గైనకాలజీ So- గైనకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసాము హెచ్కే Okay. హాస్పిటల్స్ లో. ఓకే, ఒక మల్టీ స్పెషాలిటీ అయితే అనమాట ఇది అంటే నిదానంగా. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎస్థెటిక్స్, మ్మ్. అంటే హెయిర్ Beauty. ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బెస్ట్ సర్జన్స్, బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ టెక్నాలజీ, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. మీ దగ్గర ఉన్న క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళు సాటిస్ఫై అని చెప్పని మీరు అనుకుంటున్నారా? మీ Yeah. ఒపీనియన్ Yeah. 100% అండి. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మీ కంప్లైంట్స్ రావడం కానీ? ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా మేము వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తాము. సో డెఫినెట్లీ కంప్లైంట్స్ రాకుండా ఉండవు, కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఫర్ షూర్, కానీ వెంటనే మేము రిజాల్వ్ చేస్తూ ఉంటాము. అంటే ఏంటి, ఏదైనా- త్వరగా నాకు నేను తెల్లగా అయిపోలే, లేదంటే త్వరగా అట్లా అలాంటివి అంటారా? అలా కాదు, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను, కొంతమందికి రిజల్ట్ అనేది వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్ మీద. కొంతమందికి నాకు జస్ట్ ఇలా ఉంటే చాలు అని అనిపిస్తుంది, లిప్ కలర్ కరెక్షనే తీసుకుందాం పర్మనెంట్ మేకప్లో. కొంతమందికి నాకు డార్క్నెస్ తగ్గితే చాలు అంటారు. ఇంకొంతమంది నాకు కలర్ వచ్చేయాలి, నేను అసలు ఇంకా లిప్స్టిక్ కూడా పెట్టుకోకూడదు, ఈ కలర్ వచ్చేయాలి అని. ఓకే. సో వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనేది డాక్టర్స్ కౌన్సిల్ చేసి ఇది ఇంతవరకు రిజల్ట్ వస్తుంది, సో దాని ప్రకారంగా. సో ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. సో నాకు చాలా పింక్ బ్రైట్ రెడ్ కలర్ లిప్స్ వచ్చేయాలి పర్మనెంట్ మేకప్లో అంటే దాట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. కొంచెం So, వాళ్ళ బేబీ expectations న్యాచురల్ తగ్గట్టు వాళ్ళ దానికి ఒకసారి తగ్గట్టు complaints ఉంటుంది. వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మేము రిజాల్వ్ చేస్తూ ఉంటాము, ఓకే. రీకౌన్సిల్ చేస్తూ ఉంటాము, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉందో వాళ్ళకి ఒక ఇది ఇస్తాం. సపోజ్ ఒక 90 వరకు పాసిబిలిటీ ఉంది అని అంటే మేము చెప్పేది 50-60 అనే చెప్తాం. ఓకే. బెటర్గా వస్తే ఇంకా దిల్ ఫీల్ హ్యాపీ అన్న స్టైల్లోనే. ఓకే. So, ఈ ఎక్విప్మెంట్ కూడా ఇది కూడా ఎక్కడ లేదండి, చాలా అంటే చైనీస్ మోడల్స్ చాలా వచ్చున్నాయి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఆ మోడల్స్ యూజ్ చేస్తుంటారు. ఈ మోడల్ దిస్ ఇస్ ఫ్రమ్ జర్మనీ అగైన్. ఓకే. సో ఇది ఐ థింక్ వెరీ ఫ్యూ క్లినిక్స్ లో ఉంది హైదరాబాద్ లో, ఓకే. వెరీ ఫ్యూ క్లినిక్స్. ఐ థింక్ చాలా ఫ్యూ క్లినిక్స్ లోనే ఉంది, ఓకే. అన్నిట్లో లేదు. ఇప్పుడు ఏం చేస్తారనేది? సో ఇది మీ స్కిన్ మనం ఇంతకుముందు టెస్ట్ తీసుకున్నాం కదా, సో వీ కెన్ నో ది లెవెల్స్, ఎంతవరకు ఎక్కడెక్కడ పిగ్మెంటెడ్ ఏరియా ఉంది, మీ స్కిన్ సెన్సిటివిటీ ఉంది. ఇంకా డాక్టర్ చూసి ఇక్కడ నుంచి షీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, సెన్సిటివ్ ఎక్కడ ఏరియాస్ లో ఉన్నాయి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది. ఓకే. సో ఇందులో మనకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. పోర్స్ ఎలా ఉన్నాయి, స్పాట్స్ ఎలా ఉన్నాయి, వ్రింకిల్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్ హెడ్స్ ఏంటి, వైట్ హెడ్స్ ఏంటి, ఫిజికల్ ఏజ్ Okay, ఏముంది, Completely. స్కిన్ ఏజ్ ఎలా ఉంది, ఓకే. ప్రతి ఒక్క రిపోర్ట్ ఇందులో వచ్చేస్తుంది. అకార్డింగ్లీ ఇది ఇక్కడ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ అక్కడ నుంచి ఏ సెషన్స్ ఎన్ని తీసుకోవాలి, ఏం వాడాలి అనేది కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం. డెఫినెట్గా అండి. ఎందుకనంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్స్ని అయితే నేను కలుస్తాను, మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ మీద కూడా, అంటే మీ దగ్గర ఆ ఎలిగేషన్లో అదొక ఎలిగేషన్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళతో కూడా నేను ఒకసారి మాట్లాడతాను. రైట్. అంటే ఇప్పుడు హెచ్కేలో డాక్టర్స్ అనే డెర్మటాలజిస్టులు లేరు అని చెప్పనేది ఎలిగేషన్ అయితే ఉంది. రైట్. నేనైతే మాత్రం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ టెస్ట్లు. చిన్న రిక్వెస్ట్, కెమెరాస్ వద్దు, ఎందుకంటే మా డాక్టర్స్ ని చాలా హెరాస్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి, కలవండి, తన సర్టిఫికేట్ చూడండి. సర్టిఫికేట్స్ అయితే మేము ఆల్రెడీ అన్ని పెట్టేసాము. తను ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా వచ్చి కూర్చున్నారు, అందరితో చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని. కానీ ఉన్నాను అని తెలిసిన తర్వాత కూడా చాలా మంది చాలా మాటలు అనడము, చాలా హరాస్ చేయడం, ఇక్కడ వదిలేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, సో ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఓకే. సో వాళ్ళు కూడా కొంచెం ఇదే ఉన్నారు. డెఫినెట్గానే. ఎందుకంటే నేను అసలు డాక్టర్ ఉన్నారా లేదని చూడడానికి వచ్చాను. నేను పర్సనల్గా నేను డాక్టర్ ఉన్నారా లేదని చూస్తాను. మీరు ఎట్లా నాకు ఆ టెస్ట్లన్నీ చేశారు కాబట్టి ఎట్లా ఉందో ఏంటి, అసలు డాక్టర్ డెర్మటాలజిస్ట్ అయినా కాదా, అసలు వాళ్ళు చెప్పే ప్రొసీజర్ అనేది రైట్ రాంగ్ అనేది నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఒకసారి నేను వెళ్తున్నా. మరి మనం అయితే కన్సల్టేషన్ ఫామ్ తీసుకున్నాము, ఫిల్అప్ చేసాము. డాక్టర్ గారిని అయితే మాత్రం కన్సల్ట్ అయ్యాను. అయితే వాళ్ళు నాకు ముందు ఏదైతే ప్రాసెస్ చేశారో, అంటే డెర్మటాలజిస్ట్కి వెళ్ళే ముందు మనకి ఏవైతే టెస్టులు చేస్తారో, మన స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఏవైతే టెస్టులు చేస్తారో ఆ టెస్టులు అనేది ఇందాక మీరు చూశారు. ఆ ప్రాసెస్ అనేది జరిగింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ప్రిస్క్రిప్షన్ అయితే మాత్రం కాదు, ఇది జస్ట్ కన్సల్టేషన్ ఫామే. అయితే మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మాత్రం, సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ రాశారు. అది కూడా నా స్కిన్ గురించి పూర్తిగా చెప్పారు.
నేను చెప్పని కూడా నాకు తెలియని కూడా చాలా వరకు చెప్పారు వాళ్ళు. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు నా స్కిన్ ఎట్లయితే ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యే ఫేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను రీసెంట్గా అంటే మార్నింగే నేను బియర్డ్ తీశాను. సో ఇదేంటంటే అన్ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ కూడా వాళ్ళు క్లియర్గా చూపించారు. యాక్చువల్గా ఇవి డర్మటాలజిస్టులు మాత్రమే చెప్పగలరు. అది కూడా ఎలా అంటే టోటల్ నా స్కిన్కున్న హెల్త్ ఎట్లా ఉంది, అదేవిధంగా డీపిన్స్ నాకు సంబంధించిన ఈ డీపిన్స్ కూడా జనరల్గా నాకు ఈ డీపిన్స్ గురించి సరిగ్గా అంత తెలియదు. మనం చాలా వరకు ఏంటంటే పులిపిర్లు అని చెప్పని అనుకుంటాం. అవి ఎలా అంటే కట్ అయితే ఆ బ్లడ్ అనేది ఇంకో దగ్గరికి అదే టచ్ అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అని చెప్పని అంటారు. కానీ ఈ డీపిన్స్ అనేవి కూడా వాటికి డిఫరెన్స్ అంట. ఇవి కూడా వాళ్ళు చెప్పి అవి మనం ఎట్లా ఒక చిన్న ట్రీట్మెంట్తో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. రైట్, నాకైతే డాక్టర్ని అయితే మాత్రం కన్సల్ట్ అయ్యాను. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్లో నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా చూశాను. వాళ్ళు చెప్పిన సెషన్స్ అన్నీ కూడా చూశాను. మన స్కిన్కి మన హెయిర్కి ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలో దానికి సంబంధించి వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ వరకు డాక్టర్కి సంబంధించింది అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది. అది కూడా ఏంటంటే చాలా వరకు కూడా డాక్టర్స్ అక్కడ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఉన్నారని చెప్పని అన్న కూడా జరుగుతుంది. ఇక్కడైతే ఫేక్ డాక్టర్స్ అయితే లేరు. వాళ్ళు రీసెంట్గానే దానికి సంబంధించిన ఒరిజినల్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన లైసెన్సులు కూడా వాళ్ళు చూపించడం కూడా జరిగింది. సో ఈ డాక్టర్ కూడా ఫేక్ కాదు, ఒరిజినల్ అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు ఈ డాక్టర్ సంగతి అయితే మొత్తం క్లారిటీ వచ్చింది. అండ్ ఎక్విప్మెంట్ కూడా మీరు వాళ్ళు చూపించినట్టుగానే అవి ఇక్కడ సంబంధించినవి కాదు, మనకు అమీర్పేటలో కుక్కట్పల్లిలో దొరికేవి అయితే కాదు, మన కోటీలో దొరికేవైతే కాదు. అవి వాళ్ళు ఏంటంటే జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్ అన్నమాట. సో దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది, వాటి గురించి కూడా మేము చూపిస్తాము అని చెప్పని వాళ్ళు అన్నారు. సో అది కూడా చూద్దాం, ఒకసారి ఎలా ఉందో చూసి మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఈ రూమ్ ఏంటి, అసలు దేనికి సంబంధించింది? ఈ ఎక్విప్మెంట్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది థెరపీ రూమ్ అండి. ఇది వన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. సో దిస్ ఇస్ IBW. సో దీన్ని మేమే మా కోసమే లైక్ ఇది చేయించుకున్నాం అనమాట, కస్టమైజ్ చేయించుకున్నాము. సో దీంట్లో ఏంటంటే కొలాజిన్ లైట్స్ ఉంటాయి. దీస్ లైట్స్ ఆర్ ఫ్రమ్ జర్మనీ అండ్ దీని అసెంబ్లింగ్ ఇదంతా జరిగింది కొరియాలో. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ బ్యూటీ బెనిఫిట్స్ కూడా. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, కొలాజిన్ ప్రొడక్షన్ అవుతుంది అండ్ ఇంకేమన్నా నార్మల్గా జాయింట్ పెయిన్స్ ఇవి ఉన్నా కూడా మనకి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సీరియస్లీ లైక్ ఈ విధంగా లైట్ అనేది వస్తుంది అనమాట. ఇది మన స్కిన్లోకి 7 to 10 mm వరకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో దిస్ లైట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటారు కదా, లేదు, యాక్చువల్గా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ అనేది జస్ట్ 1 or 2 అనమాట ఇందులో. అంటే కొలాజిన్ ఇది అవ్వడము, సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు కూడా కొలాజిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆబ్వియస్లీ స్కిన్ రిజ్యువినేట్ అయిపోతుంది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ దోస్ బెనిఫిట్స్ యాజ్ వెల్. బయో హ్యాకింగ్ డివైజెస్లో వన్ ఆఫ్ ది డివైస్. అంటే మీరు ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నారు ఇది. సేమ్ మీ లోగో కూడా దాని మీద వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఒక బ్రాండ్ లాగా అనుకున్నాను ఫస్ట్ చూడగానే, తర్వాత చూస్తే హెచ్కే అని చెప్పని ఉంది. ఓకే, దీనివల్ల చాలా వరకు ఏంటంటే మీరు అన్నట్టుగా అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇది యూజ్ చేస్తారా, లేదంటే దీనికి ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంది? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండివిజువల్ ట్రీట్మెంట్ లాగా కూడా చేస్తాము అండ్ దీన్ని మేము వేరే ట్రీట్మెంట్స్ తో కూడా కంబైన్ చేస్తాము. సో ద డాక్టర్ విల్ టేక్ అ కాల్, అది ఇండివిజువల్గా వెళ్ళాలా లేకపోతే వేరే వాటితో కంబైన్ చేయాలా అనే దాన్ని బట్టి. ఓకే, అండ్ మా ప్రతి ఒక్క థెరపీ రూమ్స్లో అండి మీరు చూసారు అని అంటే వీ విల్ హ్యావ్ కెమెరాస్. అదే అంటే యాక్చువల్గా నేను దాని గురించి అడుగుదామని చెప్పాను అనుకున్నా. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఇట్లా బ్యూటీ సంబంధించింది అని చెప్పాను. ఇప్పుడు మన విజువల్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మన ట్రీట్మెంట్ అని స్కిన్కి చేయించుకుంటూ ఉంటాం. కొంతమంది టోటల్ బాడీ కూడా చేయించుకుంటూ ఉంటారు. చాలా అంటే హైడ్గా ఉంటారు. కానీ మీరు ఈ ప్లేస్లో ఎలాంటి ప్లేస్లో కూడా మీరు కెమెరా యూజ్ చేస్తున్నారంటే దేనికని? ఉన్న అన్ని థెరపీ రూమ్స్లో ఒక 1 or 2 థెరపీ రూమ్స్లోనే ఫుల్ కెమెరాస్ లేవండి. ఎక్కడైతే మేము ఫుల్ బాడీ ప్రొసీజర్స్ చేస్తామో, లేజర్ ప్రొసీజర్స్ అంటే ఫుల్ బాడీ లేజర్స్ చేసేటప్పుడు ఆ రూమ్స్లో తప్ప మిగతా అన్ని రూమ్స్లో కూడా మాకు కెమెరాస్ ఉంటాయి.
సో ఓన్లీ ఫేస్ అంటే కెమెరాస్ ఏ రూమ్లో ఉంటాయంటే ఓన్లీ ఫేస్ వరకు ఆపరేట్ చేస్తున్నామంటే ఆ రూమ్లో ఉంటాయి. ఒకవేళ క్లయింట్ ఒకవేళ నాకు ఇక్కడ కూడా వద్దు అని అంటే క్లోజ్ చేసేస్తాం వాళ్ళ పర్మిషన్ తోటి. అంటే ప్రతి ఒక్క రూమ్ లో కూడా మనకు ఇది ఉంటుంది, సీసీటీవీ కెమెరా ఉందని బోర్డ్స్ ఉంటాయి. ఇది మెయిన్ యూజ్ ఏంటి అని అంటే చేసే థెరపీ ఏదైతే ఉంటుందో థెరపిస్ట్ కానివ్వండి లేకపోతే నర్స్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి ఎటువంటి తప్పులు చేయకుండా ఆర్ఎల్స్ ఒక హాఫ్ అన్ అవర్ చేసే ప్రొసీజర్ కొంతమంది ఒక్కొక్కసారి 20 minutes చేస్తుంటారు. తొందరలోనో ఏదో మనము ప్రతి ఒక్కరిని రూమ్లో వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉండలేము కదా, ఆ అబ్జర్వేషన్ కూడా మేము పర్ఫెక్ట్గా చెయ్యాలి అనేది దానికోసమే మేము కెమెరాస్ పెట్టామన్నమాట. సో ప్రతి ఒక్క ప్రొసీజర్ కూడా ప్రతి ఒక్క థెరపీ కరెక్ట్గా జరగాలి, కరెక్ట్గా టైమింగ్లో జరగాలి అన్ని ఈ ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా మా టీమ్ సెంట్రలైజ్డ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట, అవుతుందా లేదా అని చెప్పేసి. దాని పరంగానే ఇఫ్ దే ఆర్ నాట్ ఓకే మేము అది కవర్ చేసేస్తాం, ముందే వాళ్ళకి చెప్తాము, వాళ్ళు వద్దు అని అంటే కవర్ చేసేస్తాం. ఓకే, సూపర్ అండి. జనరల్గా అసలు ఇట్లా ఎక్కడ ఉండదు. మీరు అంటే అందుకని అనుకుంటా మీరు ఇందాక కూడా అన్నారు ఈ కెమెరా ఈ విజిబిలిటీ ఉంది కాబట్టి we could prove that అక్కడ డాక్టర్ ఉన్నారు తనే చేశారు అనేది స్టేజ్ లో అండి డాక్టరే లేరని చెప్పారు కదా. సో ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అక్కడ డాక్టర్ ఉన్నారని మేము ప్రూవ్ చేసుకోగలిగాం. లేదు అని అంటే అదొక ఎలిగేషన్, నిజమైన ఎలిగేషన్ లాగా అయిపోయేది అనమాట. అలాగే మేము చేసే ట్రీట్మెంట్స్ అండి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సో మోస్ట్ ఆఫ్ అవర్ కన్జ్యూమబుల్స్ మేము యూజ్ చేసే ప్రొసీజర్స్లో ఇప్పుడు గ్లోబ్స్ అని మీకు కూడా రాస్తుంటారు కదా, అందులో మోస్ట్ ఆఫ్ ది కన్జ్యూమబుల్స్ అన్నీ కూడా మేము తయారు చేయించుకున్నాం, మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాం, ఇది కొరియాలో. సో ఇట్లా ఉంటాయండి మావి. సో ప్రొసీజర్ ఒకటే రావచ్చు, అంటే మీకు గ్లో అప్ అనే రాయొచ్చు, పక్క వాళ్ళకి కూడా గ్లో అప్ అని ఏంటి అందరికి సేమ్ కాదు. సో దాంట్లో యూజ్ చేసే యాంపిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మీ స్కిన్ కన్సర్న్స్ కి తగ్గట్టు మా డాక్టర్ డిసైడ్ అవుతారు అనమాట. ఇలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ యాంపిల్స్ ఉంటాయి, సో ఏ యాంపిల్ యూజ్ చేయాలి, ఎంత ఎంఎల్ యూజ్ చేయాలి అని చెప్పేసి. ఆల్సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ మేడ్ ఇన్ కొరియా. ఓకే, అండ్ దీనికి CDSCO లైసెన్స్ కూడా ఉంది. అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటున్నాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా ఉందా లేదా, ఉండకూడని హార్మ్ఫుల్ కెమికల్ ఏమన్నా ఇందులో ఉందా వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అందులో ఏదన్నా ఉండకూడదు ఉంది అని అంటే వాళ్ళు దాన్ని డిస్కస్ చేసేస్తారు. ఇండియాకి ఎలావే చేయరు అసలు. సో ప్రతి బ్యాచ్ కూడా వాళ్ళు అది టెస్ట్ చేసి కరెక్ట్ ఉందా లేదా తెలుసుకొని అది వస్తుందన్నమాట. మీరు ఇంత లీగల్గా అంటే మీరు ఇంత ఓపెన్గా చూపిస్తున్నారు, మరి చెప్తున్నారు కదా. డే 1 నుంచి కూడా అదే చెప్తున్నాము. ఓకే, అంటే జనరల్గా మీరు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో ఈ కెమికల్ సంబంధించి నిజంగా ఇది హార్మ్ఫుల్ అయితే కనుక డెఫినెట్గా ఇది ఆ లైసెన్స్ రాదు కదా. కూడా కాదండి, ఇది కెమికల్ కూడా ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో దీనికి KFDA కొరియన్ FDA అప్రూవల్ ఉంది, ఇండియన్ FDA అప్రూవల్ కూడా ఉంది, అండ్ CDSCO టెస్టెడ్ లైసెన్స్ కూడా ఉంది దీనికి. సో యాక్చువల్గా ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ లైసెన్సెస్ ఉన్నాయి. మీ దగ్గర అన్ని లైసెన్సులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కూడా మీరు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేదన్నారు, అటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది. మరి ఇంత ఇది పెట్టుకొని మరి అంత వైరల్ అవ్వడానికి మీరు కూడా ఇది ఉంది కాబట్టి రైట్, అర్థమైంది. ఓకే సార్, ఇది మీది GSTకి సంబంధించి కూడా అంటే మీ బిల్లింగ్ సంబంధించి కూడా ఎలా అంటే మీరు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మాది ఓపెన్గా ఉంటుంది, మేము GST కూడా అది కూడా క్యాష్ కూడా ఎట్లా క్రెడిట్ చేస్తాం లేదా కార్డ్ త్రూ క్రెడిట్ చేసినా కానీ ఈవెన్ మేము GST కూడా ఎట్లా పే చేస్తున్నాం ఏంటనేది ఇవి కూడా మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర బిల్లింగ్ ప్రాసెస్? మాదంతా సిస్టమ్ బిల్లింగ్ అండి. ఓకే, వి యూజ్ అ సాఫ్ట్వేర్. సో అదే సాఫ్ట్వేర్లో మనం అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకోవడం కానివ్వండి, డాక్టర్స్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడం, లేకపోతే థెరపీ షెడ్యూల్ చేసుకోవడం అంతా కూడా ఒకటే సాఫ్ట్వేర్లో జరుగుతుంది. ఇది సెంట్రలైజ్డ్, ప్రతి ఒక్క క్లినిక్లో కూడా ఇదే సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఒక బిల్ డిలీట్ చేసినా మనకి వెంటనే ఇంటిమేషన్ వస్తుంది. బిల్ డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు సాఫ్ట్వేర్లో. ఏదన్నా ఎడిట్ చేయాలన్నా ఇది చేయాలన్నా అది ఉండిపోద్ది. ఎటువంటి GST ఆఫీసర్ వచ్చినా CA వచ్చినా పలానా బిల్ డిలీట్ చేశారు ఆర్ పలానా బిల్ ఇలా ఉండేది ఇలా ఎడిట్ చేశారు అది ఆ సాఫ్ట్వేర్లో ఉంటుంది. దట్ ఈస్ ద రూల్. ఓకే ఓకే, అంటే GST పరంగా అకౌంట్స్ పరంగా
ఇట్స్ ఎ రూల్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ని చేంజ్ చేసుకోవడం అనేది ఉండదు. సో ప్రతి ఒక్క క్లినిక్లో కూడా ఇదే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాం. ఎటువంటి ఇది అంటే మా ఇది అనేది జరగదు. ఈవెన్ ఆ కన్సల్టేషన్ ఫామ్లో కూడా మా వాళ్ళు ప్రైజెస్ పెట్టిన తర్వాత ప్లస్ జిఎస్టీ అయితే ఇంత అని రాశారు. వాళ్ళు దాన్ని ఎట్లా చెప్పారు అని అంటే జిఎస్టీ అయితే 10,000, జిఎస్టీ లేకపోతే ఇంత ఉంది అంటే మీరు బ్లాక్ మనీ ఫ్రాడ్ చేస్తున్నారు కదా అన్న స్టైల్లో ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. మా వాళ్ళు అందులో రాసింది ఏంటంటే ఈ ప్రొసీజర్ 10,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇంత అని చెప్పేసి అది రాశారు వాళ్ళు. ఓకే, అలా జరిగిందండి. అంటే మీరు దాదాపు 2022 నుంచి రన్ చేస్తున్నప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్, ఇది 2022 నుంచి మీరు రన్ చేస్తున్న అప్పటి నుంచి కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి అప్పటి నుంచి కూడా. అయితే ఇక్కడ ఎలా అంటే బిల్ ఏదైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి బిల్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మెన్షన్ కూడా చేస్తారుగా 100% విత్ జిఎస్టీతో ఎంత అవుతుంది ఏంటనే ట్యాక్సెస్ అనేది మీరు మెన్షన్ కూడా చేస్తారు. మరి వాళ్ళు ఆ బిల్ చూపిస్తే అయిపోయి కదా. అంతే కదా. ఓకే, రైట్, మీరు చెప్పింది రైట్, బాగానే ఉంది సార్. ఓకే, రైట్. ఇప్పుడు హెచ్కే క్లినిక్లో మనం ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉంది, డాక్టర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు చెప్పే ప్రొసీజర్ ఎట్లా ఉంది, వాళ్ళ సెషన్స్ ఎట్లా చెప్తున్నారు, ఇవన్నీ కూడా అన్నీ చూసాం. ఏవైతే ఇప్పుడు దాదాపు గత నెల రోజుల నుంచి అయితే వినిపిస్తున్నాయో మాటలు, రూమర్స్ కానీ లేదా అలిగేషన్స్ కానీ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటి గురించి కూడా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు రావాలనుకుంటే రండి, మాట్లాడండి, అడగండి, ప్రశ్నించండి, వాటికి సమాధానం మేము చెప్తామని చెప్పి అంటున్నారు. కానీ ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళకుండా అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ తెలియకుండా చాలామంది చాలా వీడియోలు చేశారు. కొంతమంది వాళ్ళ మీద ఎలిగేషన్ చేసి కొన్ని మీడియా ఛానల్లో కూర్చొని వాళ్ళు కూడా చాలా అంటే ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పని ట్రై చేశారు చాలామంది కూడా. కానీ ఇదైతే కరెక్ట్ కాదబ్బా. ఎందుకనంటే చాలామంది వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పేమని చెప్పని అనుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా చాలామంది సెలబ్రిటీని చూసి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా చాలా వీళ్ళ వెనకాల స్టాండ్ ఉంటామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. రైట్, వాళ్ళ దగ్గర ఇప్పుడు మేము వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ ఇన్ఫ్రా కానీ మొత్తం అంతా కూడా చూసాము. చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా వాళ్ళు చూపించిన సర్టిఫికేట్స్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న లైసెన్సులు కానీ అన్నీ కూడా లీగల్గా అన్నీ కూడా సర్టిఫైడ్ అనమాట. సో వాళ్ళతో ఇంకొక విషయం కూడా వాళ్ళని అడగాలి నేను. అదేంటంటే వాళ్ళకున్న క్లయింట్తో అంటే వాళ్ళకి ఉన్న క్లయింట్స్తో రిలేషన్ ఎట్లా ఉంది ఏంటనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. రైట్, చెప్పండి మేడం. హర్షిత గారు అండ్ కార్తిక్ గారు, అంటే మేము వచ్చాము చూసాము, అంటే మాకు ఇచ్చారు ఫస్ట్ అవకాశం మాకైతే ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ. అంటే మాకు జనరల్గా ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర లీగల్గా ఫైట్ చేయడానికి అన్నీ కూడా అప్రూవల్ చేసుకొని ఉన్నారు, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని లైసెన్సులు కూడా ఉన్నాయి. మీరు అంతా ఇవ్వనవసరం లేదు. మీరు ఎప్పుడైతే రండి వచ్చి చూడండి అని చెప్పని మీరు అంటున్నారు కాబట్టి ఓపెన్ చేయాలని చెప్పని మేము రావడం జరిగింది. మీ మాటలో చెప్పండి, ఇప్పటివరకు జరిగిన ఈ కొద్ది కాలం నుంచి జరిగిన విషయాలన్నిటిని కూడా ఒక కొలిక్కి వచ్చినాయి అని చెప్పని మీరు భావిస్తున్నారా? యా అండి, డెఫినెట్లీ. సో దీనికి మేము ముందుగా డీసీపీ గారికి అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో హైకోర్టులో మా పిటిషన్ యాక్సెప్ట్ చేసి దాదాపు ఇప్పటికి 16 మంది పైన ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ కేసుని ముందుకు తీసుకొని వెళ్తున్నారు అండ్ డెఫినెట్లీ మాకు న్యాయం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఎస్, వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటే కనుక మీరు సబ్మిట్ చేసిన మీరు డెఫినెట్గా మీరు మీ దగ్గర ఉన్న డీజీపీ సార్కి అలాగే మా లోకల్ పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ఎంటైర్ ఫైల్ డాక్యుమెంట్స్ అనేవి మేము సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు కూడా మొత్తం వెరిఫై చేసుకొని, అలాగే హైకోర్టుకి కూడా మేము సబ్మిట్ చేసాము. వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకొని పిటిషన్ యాక్సెప్ట్ చేసి కోర్టే ఆర్డర్స్ ఇచ్చింది ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయమని చెప్పేసి. అలాగే 16 మంది పైన కూడా ఎఫ్ఐఆర్స్ అనేవి ఫైల్ అయ్యాయి. ఓకే, చెప్పండి హర్షిత గారు, మీరు ఏమనుకుంటున్నారు?
అంటే ఏవైతే అలిగేషన్స్ వేసిన వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడు మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని కలవలేదు, ఒక్కసారి వచ్చి చూడలేదు. సో ఏదో ఒకటి ఒకరు అన్నారని ఒకరు చేశారు, ఇంకొకరికి డబ్బులు ఇచ్చారని చేశారు, కొంతమంది వ్యూస్ కోసం చేశారు, కొంతమంది నిజంగానే సరే మేము దేనికోసమో పోరాడుతున్నామని నమ్మి చేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫీడ్ చేశారు. సో వీటన్నిటి వెనకాల కూడా ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఈ మొత్తం దాంట్లో తేలుతుంది. సో మేము మా క్లయింట్స్కి చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ నుంచి చెప్తుంది మేము అదే, ఇప్పుడు కూడా చెప్పేది అదే, మీరు రండి ఒకసారి చూడండి, చూసిన తర్వాతనే అసలు ఎవరున్నారో ఏంటి చూసిన తర్వాతనే యూ గో అహెడ్. జస్ట్ ఈ ఫాల్స్ అలిగేషన్స్ని నమ్మకండి. మనకి అంటారు కదండి, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందంట. సో మా కేసులో కూడా అదే అయ్యింది. ఎప్పుడన్నా కొంచెం నెగిటివిటీకి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది, అట్రాక్ట్ కూడా దానికే అవుతారు. మనకి 100 పాజిటివ్ కామెంట్స్ వచ్చినా ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే అయ్యో నన్ను అలా అన్నారు అన్నట్టు ఇదైపోతుంది. సో అదే జరిగింది ఈ కేసులో కూడా. సో వీ విల్ కీప్ ఫైటింగ్. మేము లీగల్గానే వెళ్తాము, లీగల్గానే ఫైట్ చేస్తాము, మేమంతా కరెక్టే ఉన్నాము. మీరు ఫస్ట్ నుంచి అదే మాట అంటున్నారులేండి. యాక్చువల్గా మీరు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, లీగల్గానే మేము ఫైట్ చేస్తాము, లీగల్గా మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, లైసెన్సెస్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారని చెప్పి మీరు ఫస్ట్ నుంచి అన్నారు. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో మీకు తెలియదు ఏం కాదు, ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కాబట్టి. ఇంతకుముందు ఎప్పుడైనా ఫేస్ చేశారు ఇలాగా? లాస్ట్ ఇయర్ ఒకసారి అంటే ఇంత పెద్దగా అవ్వలేదు. అవ్వలేదు. సో మాకు టిఎస్ఎంసి నుంచి ఒక లీగల్ నోటీస్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకే ఓకే. సో అప్పుడు కూడా సేమ్ అలిగేషన్, అక్కడ డాక్టర్స్ లేరు అని చెప్పేసి 24 ఫెబ్లో మాకు ఒకసారి అక్కడ డాక్టర్స్ లేరు, హర్షిత ట్రీట్ చేస్తుంది. ఓకే, యా, డాక్టర్ హర్షితాన్ గారు అని చెప్పని, ఎందుకంటే నేను ఈ వర్డ్స్ అన్ని కూడా వాడట్లేదు. సో అది టిఎస్ఎంసీలో ఒకరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడం అనేది జరిగింది అనమాట. సో అప్పుడు కూడా టిఎస్ఎంసీ వాళ్ళు అలాగే డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు కూడా మా క్లినిక్కి వచ్చేసి ఇన్స్పెక్షన్ అంతా ప్రాపర్గా చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అని సర్టిఫికేట్స్ చెప్పేసి కరెక్ట్గా ఉన్నాయి, వెళ్ళారు. డోమాట్సే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు. ఆ క్లియరెన్స్ ఇవ్వక అంటే ముందు కూడా వీళ్ళు ఏం చేశారు అంటే నోటీస్ రాగానే అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. కానీ ఇంత అవ్వలేదు. సో లాస్ట్ టైం లీగల్గా ఏం చేయలేకపోయారు కాబట్టి ఈసారి మీడియాకి ఎక్కి ఇలా చేద్దాము అని చెప్పేసి ట్రై చేశారు. చాలా రోజుల నుంచి ఉంది. డాక్టర్స్ని హరాస్ చేయడము, మెసేజెస్ చేయడం మానేయాలి, మీరు హెచ్కేలో చేయకూడదు, ఇప్పుడు చాలా చాలా జరిగాయి ఆల్మోస్ట్ ఆల్. ఓకే, రైట్ అండి. అంటే ఇప్పుడు మీ ఈ బ్రాంచెస్ ఏవైతే ఆల్మోస్ట్ 5 బ్రాంచెస్ ఏమున్నాయి కదా, 5 బ్రాంచెస్లో కూడా అంటే ఒక వైజాగ్ బ్రాంచ్ నుంచి అనుకుంటా కదా మీకు రీసెంట్గా వచ్చిన వాళ్ళు చూపించడానికి వచ్చిన ఇష్యూ అనమాట. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ బ్రాంచెస్లో ఎక్కడ కూడా మీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి లేవండి. మాకున్న 5 బ్రాంచెస్లో 18 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారండి. అందులో 7 మెంబర్స్ డెర్మటాలజీ డాక్టర్స్. సో వాళ్ళ కింద ఎంబీబీఎస్ అసిస్టెంట్ డాక్టర్స్ ఉన్నారు. అలాగే మాకు హెచ్కే హాస్పిటల్స్కి వస్తే ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు, గైనకాలజీ డిపార్ట్మెంట్ గైనకాలజిస్ట్ ఉన్నారు. సో ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అందరూ ఉన్నారు. వెరీ గ్రేట్ టీమ్. అసలు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అంత గొప్ప గొప్ప డాక్టర్స్ మమ్మల్ని మాతో జాయిన్ అయ్యారు, హ్యాండ్స్ కలిపారు, మేము ఒక టీమ్ లాగా ఇదయ్యాము. అంటే ఇదంతా జస్ట్ ఏమంటారు 10 రోజుల్లో 20 రోజుల్లో చేసింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఇంకొక చిన్న విషయం సార్, ఈ ఇష్యూ స్టార్ట్ జరగడం వల్ల అంటే ఇప్పుడు ఈరోజు మీ వచ్చే రెవెన్యూ కానీ అదంతా అంటే ఎట్లా ఉంది అసలు? దానికి ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే ఏమైనా ఇష్యూ ఏమైనా? మా ప్రెజెంట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ విత్ us అండి. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. చాలామంది వాళ్ళే మెసేజ్ చేయడం జరిగింది, మేము తీసుకున్నాము, మాకు తెలుసు, యూ డోంట్ వరీ, విల్ బీ దేర్ విత్ యూ, విల్ టేక్ అ స్టాండ్ అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే వచ్చి అడగడం అనేది జరుగుతుంది. బట్ డ్యామేజ్ అసలు జరగలేదా అని అంటే అట్లా కాదు, డ్యామేజ్ జరిగింది డెఫినెట్లీ. అందుకనే మేము డిఫమేషన్ సూట్ కూడా మేము ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా మాకు ఏదైతే డ్యామేజ్ జరిగిందో మేము 100% మేము తీసుకుంటాం, దానికి మేము 100% మేము ఫైట్ చేస్తాము. కానీ జనాలలో ఏంటి అని అంటే ఈ ఫేక్ క్లినిక్, ఫేక్ డాక్టర్స్, అసలు ఇన్ని 10-12 ఏళ్ళు చదువుకొని ఒక రెప్యూటెడ్ డాక్టర్ని ఫేక్ డాక్టర్ అని చెప్పేసి వీళ్ళు రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
సో దట్ ఈస్ రియలీ బ్యాడ్. దానివల్ల ఏంటి వాళ్ళ లాభం ఏంటి అసలు? మిమ్మల్ని ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటి లాభం? అంటే మిమ్మల్ని ఇలా రోడ్డు మీదకి లాగితే వాళ్ళకి ఏం వస్తుంది? యాక్చువల్గా దీని వెనకాల వేరే ఒకరు ఉన్నారు, ఓకే, హూ ఈజ్ సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, సేమ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళే డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళే అంటే వాళ్ళు వన్ సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పారు. మరి మిడిల్లో ఉన్న వాళ్ళన్నా సరే వన్ సైడ్ విందాం, సెకండ్ సైడ్ ఏంటి అనేది ఏమీ తెలుసుకోకుండా. సో ఎలా వెళ్ళాయి మా పర్సనల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ప్రైవేట్ డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేసాం, అవి మావి, మేము కరెక్ట్ అని చెప్పి నేను టీఎస్ఎంసీకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ. సో అది బేసికల్లీ ఇక్కడ జరుగుతుంది అంతే, అంతకు మించి ఇంకా అసలు అక్కడ ఏం లేదు. అండ్ పెయిడ్ క్యాంపెయిన్స్ కూడా అయ్యాయి, స్క్రిప్ట్స్ అన్నీ అయ్యాయి. అవి కూడా మేము కొన్ని ఛానల్స్లో బయట పెట్టడం జరిగింది. అదే విధంగా కొంతమంది ఏంటి అని అంటే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి దీనికోసమే ఛానల్స్ క్రియేట్ చేసుకుని ఈ టాపిక్తోనే ఛానల్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా 15,000 సబ్స్క్రైబర్లు 10,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఒక ఛానల్ అండి, మీరు చెప్తే నమ్మరు, మేము లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు వీడియోస్ డిలీట్ చేశారు. అయితే ఆయన కాల్ చేశాడు అనమాట నాకు. చేస్తే నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను, మొత్తము కరెక్ట్గా ఇది ఉంది, మా దగ్గర ఈ డాక్టర్స్ ఉన్నారు, మీరు కావాలంటే వచ్చి ఇది చేసుకోండి అది ఇది అని చెప్పేసి. మీరు ఎందుకు చేశారు వీడియో అని అంటే, నాకు కూడా ఒక దగ్గర నాకు ఇలానే అయింది, నేను పలానా ఒక క్లినిక్కి వెళ్ళాను, ₹1,00,000 పెట్టాను, నాకు మోసం జరిగింది అని అన్నాను. నీకు ఒక క్లినిక్లో ఏదో క్లినిక్లో నీకు మోసం జరిగితే నువ్వు హెచ్కే గురించి ఎందుకు 7-8 వీడియోలు చేసావు అని చెప్పేసి అని అంటే ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కదన్నా, దీనిపైన ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకనే నేను కూడా చేసుకుంటూ వచ్చాను అని అంట. అసలు ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియదు. సో అందుకని సో అదే కొంతమందికి డబ్బులు ఇచ్చారు, కొంతమందికి ఇట్ వాస్ గేమ్ ఆఫ్ వ్యూస్, ఇంకొంతమంది ఏదో పోరాటం చేస్తున్నాం అనుకున్నారు. బట్ చేసే ఫైట్ కరెక్ట్ అండి, యాంటీ క్వాకరీ అంటే ఎవరైతే నాన్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని తీసేసేయాలి. వాళ్ళ ప్రాక్టీస్ పైన ఖచ్చితంగా అట్లాంటి క్లినిక్స్ అనేవి క్లోజ్ అవ్వాలి. వాళ్ళ ఫైట్ 100% కరెక్ట్, మేము 100% సపోర్టివ్. అందులో వైహెచ్కే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారని మీకు తెలుసు, సర్టిఫికేషన్స్ ప్రాపర్గా ఉన్నాయని తెలుసు. ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పారు ఒకప్పుడు లేవు, ఇప్పుడు వీళ్ళ దగ్గర కరెక్ట్గా ఉన్నారు అని చెప్పేసి. అండ్ మీరేమంటారు, వీళ్ళ దగ్గర కరెక్ట్గా లేవు కాబట్టి వీళ్ళు సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము ఈ పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అండ్ అదే దాంట్లో ఒకప్పుడు ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఒకప్పుడు వీళ్ళ దగ్గర లేవు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు చెప్పేదే మల్టిపుల్ ఇదిగా చెప్తున్నారు అనమాట. ఈ పోరాటంలో హెచ్కేని వాడుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. దానికి మేము డెఫినెట్లీ లీగల్గా మేము ఫైట్ చేస్తుంటాము. ఎన్ని ఛానల్స్ మీద వేశారు? 18 ఛానల్స్ మీద. సోషల్ మీడియాలో దగ్గర 180కి పైగా వీడియోస్ చేశారు ఓన్లీ మీ హెచ్కే గురించి. 180 వీడియోస్, నాట్ ఎనీ స్మాల్ థింగ్. అండ్ అదేవిధంగా పిఆర్ టీమ్ని కొనుక్కొని కమెంట్స్ని మేనేజ్ చేసుకోవడము, కమెంట్స్ వేపించడము, ఎవరైనా పాజిటివ్ కమెంట్స్ ఎవరైనా వేసినా కూడా వెంటనే డిలీట్ అయిపోయి ఓన్లీ నెగిటివ్ కమెంట్స్ రావడము. నైట్ 2 o'clockకి కూడా ఒక పాజిటివ్ కమెంట్ వచ్చిందంటే వెంటనే డిలీట్. ఎంత ఎఫర్ట్స్, ఎంత ఇది పెట్టారు. ఒక ఏజెన్సీని అప్రోచ్ అవ్వడం ఏంటి, ఒక స్క్రిప్ట్ ఇవ్వడం ఏంటి, ఆ స్క్రిప్ట్లో ఉంది, మీకు ఆ స్క్రిప్ట్ నేను ఇస్తాను, మీరు యూ కెన్ డిస్ప్లే ఇట్. ఆ స్క్రిప్ట్లో అలా ఉంది. ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ అంట కూర్చొని ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఇలా సాడ్ మ్యూజిక్ రావాలి, పియానో ఏదో ఇన్స్ట్రుమెంటల్ రావాలంట, తల కిందికి ఉండాలంట, వెనకాల నుంచి ఎల్లో కలర్ లైట్ రావాలి, అంటే సాడ్ టోన్లో చెప్పాలి, నేను మోసపోయాను అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాలి స్క్రిప్ట్ దీనికి. ఓకే, మీరు వాటికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే మేము చూసాం మీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కానీ ఇట్లా నేను సోన్స్ అని చెప్పని ఇన్ఫ్లేట్ చేసినా కానీ మీరు. అండ్ ఇంకొకటి కూడా అండి, మేము ఇప్పుడు కొన్ని వీడియోస్లో ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు అని అన్నారు. యాజ్ యూ హ్యావ్ సీన్, వీ హ్యావ్ ఆల్ ది CCTV కెమెరాస్ ఇన్ ఎవ్రీ ప్లేస్. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ CCTV కెమెరా 1 month బ్యాక్ చూపించండి, 6 నెలల బ్యాక్ చూపించండి అంటే వీఆర్ రెడీ టు షో. ఉన్నారా ఆ టైంలో డాక్టర్? ఇంతకంటే మనం అయితే ప్రూవ్ చేసుకోలేం కదా. 6 నెలల బ్యాక్ ఫుటేజ్ అయితే మనం క్రియేట్ చేసుకోలేం కదా. ఓకే, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. రైట్, ఫైనల్గా మీ వర్షన్లో అయితే ఇలా ఉన్నారు. మీరు లీగల్గా కూడా ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. అదేవిధంగా లీగల్గా ఫైట్ చేయడానికి మీరు అప్రోచ్ అయిన ప్రాసెస్ కూడా జరిగింది, వాళ్ళ మీద FIR కూడా ఫైల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుద్దని చెప్పని మీరు ఫీల్ అవుతున్నారు? లీగల్గా ప్రొసీడ్ అయ్యాము. సో ఏం జరగాలో ఇంకా మేము మా అడ్వకేట్ గారికి వదిలేస్తున్నాము. దట్ విల్ టేక్ ఇట్స్ యాక్షన్. మేము ఇంకా ఓన్లీ మా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటాము. సో వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్.
వాట్ వీఆర్ గుడ్ ఎట్. అండ్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చినాయా ఈ మంత్లో? డిస్టర్బెన్సెస్ అని అంటే మాకు స్టాఫ్కి కానివ్వండి, మా డాక్టర్స్కి కానివ్వండి, హర్షితకి పర్సనల్గా తన నెంబర్ పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ స్ప్రెడ్ చేసేసారో ఒకరికొకరు ఇచ్చుకున్నారో అందులో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్లో నా నెంబర్ ఉందన్నమాట. సో వాళ్ళు అన్ని వాట్సాప్స్లో ఫార్వర్డ్ చేసుకున్నారు, కొన్నిట్లో చూపించేశారు. మెసేజెస్ చేయడము, కాల్స్ చేయడము, మా ఐవీఆర్ టీమ్కి కానివ్వండి, మా క్లినిక్స్కి కాల్ చేసి చాలా ర్యాష్గా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడము, అదేవిధంగా మా డాక్టర్స్కి థ్రెటనింగ్ కాల్స్ రావడము, మీకు ఎంత కావాలో చెప్పండి హెచ్కేలో మానేయడానికి అని చెప్పడము. ఈ కాల్స్ అన్ని రికార్డింగ్స్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్రూఫ్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్ టు ది తెలంగాణ పోలీస్ స్టేషన్స్. సో ఎవరికి ఎలా అయితే ప్రొసీడింగ్స్ అవ్వాలో అలా మేము 100% ప్రొసీడ్ అవుతాము. మేము 100%గా లీగల్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి కార్తిక్ గారు, అండ్ థ్యాంక్ యూ అండి హర్షిత గారు. అండ్ చూశారు కదా, మరి ఫైనల్గా హెచ్కేకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ కట్గా వాళ్ళు డే 1 నుంచి కూడా వాళ్ళు అదే మాట్లాడడం జరుగుతుంది. అయితే వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళు ఎప్పుడైతే ఛాలెంజ్ ఇచ్చారో, మీరు రండి వచ్చి చూసుకోండి అని చెప్పని ఎప్పుడైతే ఛాలెంజ్ ఇచ్చారో ఆ ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ మై మీడియా, అంటే కామన్ పబ్లిక్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సమాధానం చెప్పడానికి కానీ దానికి కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఏదో ఫేమస్ అయిపోతాం, మనం ఏదో ఇచ్చేద్దాం అని చెప్పన్నట్టుగా మనం ఇట్లాంటి వీడియోస్ చేస్తే వీళ్ళు ఊరుకున్నా కానీ నెక్స్ట్ వీళ్ళు వేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కానీ చట్టాలు కానీ న్యాయాలు కానీ అవి ఊరుకోవు. సో మనం ఎప్పుడైతే ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తున్నామో ఆ ఎలిగేషన్ చేస్తున్న ప్రాసెస్లో ఒకసారి మనం ఆలోచించాలి, వాళ్ళు చేస్తున్నది ఏంటి, వర్క్ ఏంటి, దానికి సంబంధించింది ఏంటి. అందులో గవర్నమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ సంబంధించి కానీ లేదా లీగల్కి సంబంధించి ఉన్న ఏవైతే లైసెన్సులు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ త్రూ ఇన్వాల్వ్ అయినాయి అన్నీ వచ్చినాయి అనమాట. సో వీళ్ళని మనం తప్పుపడుతున్నాం అంటే ఆటోమేటిక్గా మనం గవర్నమెంట్ని కూడా తప్పుపట్టినట్టు అవుతుంది. వన్స్ మనం గవర్నమెంట్ని తప్పుపట్టామంటే తర్వాత ఏ విధమైన చర్యలు వాళ్ళు తీసుకుంటారనేది ఈరోజు ఆల్రెడీ తీసుకుని ఉంటారు మీరు. సో దయచేసి ఎవరు కూడా హెచ్కేకి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్గా ఇటువంటి రూమర్స్ అనేవి క్రియేట్ చేయకుండా, అదేవిధంగా ఛానల్స్ కూడా చాలా వరకు క్రియేట్ చేసి రకరకాల ఇదిగా మాట్లాడతారు. ఛానల్స్ కూడా క్రియేట్ చేసి ఇట్లా చేయొద్దు. ఇవన్నీ కూడా జస్ట్ ఫేక్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చేసడం వల్ల ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫేస్ చేయడం మీ వల్ల కాదు. ఎందుకంటే ఇది చిన్న సంస్థ అయితే కాదు, వీళ్ళు చాలా వరకు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వీళ్ళు 10 మంది కళ్ళల్లో ఉన్నవాళ్ళు. సో చాలా సెక్యూర్డ్గా చాలా జాగ్రత్తగా వీళ్ళు అన్నీ కూడా ప్రాపర్గా వీళ్ళు నడుచుకునే పద్ధతిలో ఉంటారన్నమాట. సో అవి కూడా మీరు ఆలోచించుకొని దయచేసి ఎక్కడితో హెచ్కేకి సంబంధించిన అన్నీ కూడా ఆపేసి, ఎలిగేషన్స్ అన్నీ కూడా ఆపేసి సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చెప్పారో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. వన్స్ కోర్ట్ అనేది మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు మీరు ఏ డిపార్ట్మెంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు తీసుకుంటారు, అది వెరిఫై చేసుకుంటారు. అవి ప్రాపర్గా ఉన్న తర్వాతనే వాళ్ళు మీకు యాంటీగా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నది చెప్తారు. ఎప్పుడైతే మీరు 18 ఛానల్స్ మీద మీరు యాంటీగా కేసు వేయడం జరిగిందో, అదేవిధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే దీన్ని ఎక్కువ హైప్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడతో మీకున్న హెడేక్స్ అన్నీ కూడా పోతాయని చెప్పని కూడా మేము కూడా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే నేను ఫస్ట్లో కూడా అన్నాను, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పర్సనల్ అని కాదు, మీది ఒక ప్రైవేట్ బిజినెస్ ఇది. దీనికి సంబంధించి ఇది ఏదో గవర్నమెంట్ బిజినెస్ అని మేము ఏదో వచ్చి రైడ్ చేయడానికి లేదా మాకు హక్కు ఉందని చెప్పాను. మీరు ఇచ్చిన ఛాలెంజ్కి చాలా హ్యాట్స్ ఆఫ్. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.